సినిమా కథలు మన మధ్య తిరిగేవి. అందుకే బడ్జెట్లు కూడా లిమిట్లోనే ఉండేవి. కానీ ఇప్పుడు కథలు స్పాన్ పెంచుకుంటూ పోవడంతో బడ్జెట్లు బ్యారియర్స్ దాటేస్తున్నాయి. ముఖ్యంగా గ్రాఫిక్స్ కోసం వందల కోట్లు కుమ్మరిస్తున్నారు మన ఫిల్మ్ మేకర్స్. మరి లేటెస్ట్ గా ఈ లిస్ట్ లోకి చేరిపోయిన ఆ భారీ బడ్జెట్ సినిమాలేంటో మనము చూసేద్దాం. సినిమా పాన్ ఇండియా బాట పట్టడంతో కథలు కూడా క్యాన్వస్ పెంచేసుకుంటున్నాయి. ముఖ్యంగా కథలోని ఎమోషన్ కి ఊహించని గ్రాఫిక్స్ ని అద్దేస్తున్నారు మన ఫిల్మ్ మేకర్స్. ఈ విషయంలో మన జక్కన్న కాస్త ముందున్నాడని చెప్పాలి. ఈగ, బాహుబలి, RRR సినిమాలతో సరికొత్త విజువల్ ఎక్స్పీరియన్స్ ఇచ్చిన రాజమౌళి SSMB 29 కోసం అంతకు మించి VFX వాడనున్నట్టు తెలుస్తోంది. ఇక అట్లీ బన్నీ కాంబినేషన్ లో తెరకెక్కబోతోన్న సినిమా అనౌన్స్మెంట్ లోనే అవతార్, అవెంజర్స్ లాంటి క్రేజీ విజువల్స్ చూపించడంతో సినిమా విజువల్ ట్రీట్ ఇవ్వబోతోందని తెలుస్తోంది. ఇక ప్రభాస్, మారుతి కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న రాజా సాబ్ హారర్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకి దాదాపు 3 గ్రాఫిక్ టీమ్స్ వర్క్ చేస్తున్నాయంటే సినిమాలో VFX ఏ రేంజ్ లో ఉంటుందో అర్థమవుతుంది. ఇక వస్తారని ఊరించి వెనక్కి వెళ్లిపోయిన హరిహర వీరమల్లిలో కూడా గ్రాఫిక్స్ మేజర్ పార్ట్ కాబోతోందట. పవన్ కళ్యాణ్, జ్యోతి కృష్ణ కాంబినేషన్ లో తెరకెక్కుతోన్న హరిహర వీరమల్లు హిస్టారికల్ యాక్షన్ డ్రామా కాబట్టి అప్పటి నేటివిటీని క్రియేట్ చేయడంలో చాలా కష్టపడుతోందట చిత్ర యూనిట్. ఇక విశ్వంభర సినిమాకి బడ్జెట్లో సగం VFX కే పెడుతున్నారట. అయితే గ్లిమ్స్ తర్వాత VFX విషయంలో ట్రోల్స్ రావడంతో చాలా కేర్ తీసుకుంటోంది మూవీ టీం. ఇక హనుమాన్ కి సీక్వెల్ గా జై హనుమాన్ లో గ్రాఫిక్స్ పార్ట్ ఎక్కువనే తెలుస్తోంది. ఈ సంవత్సరం రాబోతున్న ఇంట్రెస్టింగ్ గ్రాఫికల్ మూవీస్ లో అఖండ 2 కూడా ఒకటన్న సంగతి తెలిసిందే. మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ గా దాదాపు 200 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతోన్న కన్నప్పలో కూడా ఊహించని గ్రాఫిక్స్ ఉన్నట్టు సమాచారం. మొత్తానికి తెలుగు సినిమా గ్రాఫిక్స్ పై కాస్త గట్టిగానే ఆధారపడినట్టు కనిపిస్తోంది. చూడాలి మరి ఈ సినిమాల్లో ఏవి సక్సెస్ పాటలో నిలుస్తాయో. For more videos like this, subscribe Big TV channel.